నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి 2019లో కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడింది. సో దాని ప్రభావం మనకి కరోనా రూపంలో వచ్చింది. మరి ఈసారి కూడా మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. మనం రీసెంట్గా కనుక చూసుకుంటే చైనాలో హెచ్ఎంపివి అనే వైరస్ ఒకటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ హెచ్ఎంపివి అనే వైరస్ కూడా కరోనా లాగా సోకుతుందేమో, లేదంటే అలా అప్పుడు తీసుకున్నట్టుగా లాక్డౌన్ పడుతుందేమో, చాలా రకాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడింది, మళ్ళీ ఇప్పుడు అలాగే ఏర్పడబోతోంది. సో దీని ప్రభావం ప్రకృతి పరంగా కానీ ఎలా ఉండబోతోంది, అది మనకు మానవాళి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు గురువుగారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ మనకు షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడినటువంటి కారణం చేత దీని యొక్క ప్రభావము ముందుగా పడేటటువంటిది ఏంటంటే నేచర్ మీద పడుతుంది. ఓకే. నేచర్ మీద పడినటువంటి ప్రభావము మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడైతే ఖగోళంలో కొన్ని మార్పులు అనేటటువంటి సంభవిస్తాయో దాని యొక్క ఇంపాక్ట్ తప్పకుండా భూమి మీద పడేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనకు 2019 అది డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఏదైతే షష్టగ్రహ కూటమి ఉందో అది అమావాస్య రోజునే ప్రారంభం అవడం జరిగింది. దాని యొక్క అల్లకల్లోలం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మార్చ్ 29వ తారీఖు రోజున జరిగినటువంటి ఈ షష్టగ్రహ కూటమి కూడా రాబోయేటటువంటి మార్చ్ షష్టగ్రహ కూటమి కూడా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలాలను సృష్టిస్తుంది అని కూడా చెప్పవచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఇది మీనరాశిలో సంచరించినటువంటి కారణం చేత, అందులోనూ గ్రహ సంచారము శని ఒకేసారి మారుతున్నారు, అలాగే రాహు ప్రభావం కూడా మారుతూ వస్తుంది, అలాగే రవి, చంద్ర, శుక్ర, బుధ ఈ గ్రహాలన్నీ కూడా ఏకస్థానంలో మీనరాశిలో సంచరించినటువంటి కారణము చేత చాలా మట్టుకు విపత్తులు జరిగేటటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా 2019 మీరు గమనించినట్టయితే గనక ముందుగా వచ్చినటువంటి ఈ వైరస్ చైనాలో సోకడం జరిగింది. చైనా నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోకడం జరిగింది. ఇప్పుడు కూడా హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మొదట చైనాలో వ్యాపించడం జరిగింది. మళ్ళీ దాని యొక్క ప్రభావం అంటే కరోనా అంత అయితే ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంతో కొంత మాత్రము దేశవ్యాప్తంగా కొంతవరకు దాని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ప్రామాణిక విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఇది మానవ సహజ సిద్ధంలో గ్రహాల యొక్క ప్రాముఖ్యత ఎంతనైతే ఉంటుందో ఆ ప్రాముఖ్యత కొన్ని రాసుల మీద, కొంతమంది యొక్క వ్యక్తుల మీద దీని యొక్క ప్రభావం అనేటటువంటిది పడుతుంది. మూడో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్లానెటరీ పొజిషను ఒకే కక్షలో వస్తాయో దాని యొక్క ప్రభావం అనేటటువంటిది తప్పకుండా ఈ నేచర్ మీద పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందులోనూ దీనిలో ముఖ్యంగా శనిగ్రహం మార్పు చెందుతూ వస్తుంది. శనిగ్రహం మార్పు వల్ల దేశంలో ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ అనేటటువంటిది కాకుండా అనేక రోగాలను ప్రబలిల్లేటటువంటి అవకాశము ఎక్కువ శాతం కనిపిస్తుంది. అలాగే ఈ శని మారడంతో రాష్ట్ర రాజకీయంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కూడా వస్తాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే మనకు ముఖ్యమంత్రులు కూడా మారేటటువంటి విధానాలు కనిపిస్తాయి. అలాగే దీనివల్ల అల్లర్లు, గొడవలు, రాస్తారోకోలు, బందులు, జన నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఇన్ని రకాలైనటువంటి నష్టాలు మనకు ఈ యొక్క 2025లో జరిగేటటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అయితే గురుగారు, ఇది షష్టగ్రహ కూటమి ప్రభావం ఎన్ని రోజులుగా ఉంటుంది ఇంపాక్ట్? దీని యొక్క ప్రభావం మనకు మార్చ్ 29వ తారీఖు రోజున ప్రారంభమయ్యి 31 మే వరకు దీని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే దాదాపుగా 2 నెలల పాటు దీని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం, ఎప్పుడైతే గ్రహాలు మళ్ళీ మీనరాశి నుండి వేరే
వేరే స్థానాలకు మార్పు చెందుకుంటూ వస్తాయో అప్పుడు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ గురుగారు అయితే మరి మీరు ఇప్పటివరకు చెప్పింది అయితే అన్ని అల్లర్లు అంటే నష్టాన్ని చేకూర్చేటివే ఉన్నాయి. మరి షష్టగ్రహ కూటమి నష్టానికే కానీ లాభాలకేం లేదంటారా? మరి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాసుల వారికి నష్టం కలిగిస్తుంది అంటే మిగతా రాసుల వారికి లాభం కలిగిస్తుంది అని అర్థము. ఇప్పుడు నష్టం కలిగించేటటువంటి రాసులు ఏంటి అంటే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనం ముఖ్యంగా మీనరాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే ధనుస్సు రాశి, ఈ యొక్క రాసులకు కొద్దిగా నష్టం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ 6 రాసులకు నష్టం కలిగిస్తుంది అన్న మిగతా 6 రాసులకు లాభం చేకూరుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఏవైతే రాసులు చెప్పానో ఆ రాసుల వారికి కష్టకాలము. ఎలాంటి కష్టకాలము అంటే గనక ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాసుల వల్ల అంటే 12వ స్థానంలో రాసులు అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో దీని యొక్క గ్రహ ప్రామాణికం ఎలా ఉంటుందంటే ఆ గ్రహాలు ఏ దానికి అధిపతి, ఏ గృహానికి అధిపతి అయి ఉన్నాయో ఆ గృహంలో ఆ రాశిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటిది రాహు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చెడు వ్యసనాలు అనేటటువంటి విపరీతంగా జరుగుతాయి. ఎవరికి? మీనరాశి వాళ్ళకు. అలాగే చెడు వ్యసనాలు జరుగుతాయి, ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు, పరస్త్రీ వ్యామోహం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి గొడవలు విపరీతంగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వారు ఉన్నారు. సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని అంటే కనుక ఇక్కడ సింహరాశికి అధిపతి రవి కూడా మనకు అంటే సూర్యుడు కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు గ్రహ కూటమి కారణం చేత. దాని కారణం చేత దుఃఖము, నష్టము, అలాగే మిత్ర విరోధము, ఎవరైతే దగ్గరి వాళ్ళు మనం అనుకున్నామో వాళ్ళతో విరోధం ఏర్పడము, అలాగే ఆతృత ఎక్కువగా అంటే మనం ఏదైనా పని అనుకున్నామంటే దానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, లేదా తొందరపడి ఏదైనా అనుకోనటువంటి ఇబ్బందులు జరగడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే జ్వర సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే విషపూరితమైన జ్వర సంబంధితమైన జ్వరము అంటే విపరీతమైనటువంటి జ్వరము రావడము, దానివల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఇవన్నీ కూడా ఎప్పటి వరకు మే 31 వరకు మాత్రమే జరుగుతాయి. మళ్ళీ దీని తర్వాత ఎప్పుడైతే మనకు ఉగాది అనేటటువంటిది ప్రారంభమవుతుందో దాని తర్వాత మళ్ళీ గ్రహస్థితి మారిపోతుంది. ఇది శాశ్వతమైనటువంటి విధానాలు కాదు, కేవలం 2 నెలల పాటు మాత్రమే ఉంటుంది. అంటే ఎప్పుడు అంటే ఉగాది తర్వాత అంటే మనకు ఉగాది మార్చి తర్వాత మార్చి 30వ తారీఖు నుండి మనకు ఉగాది ప్రారంభమవుతుంది. ఆ 31 అంటే 30 తారీఖు నుంచి అనుకుంటే గనక ఒక నెల పాటు అంటే ఉగాది అయిన తర్వాత ఒక నెల పాటుగా వీళ్ళకి కొద్దిగా కష్టకాలం అనేది ఏర్పడుతుంది. తర్వాత 6వ నెల నుంచి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే గనక ఈ షష్టగ్రహ కూటమి వల్ల దేశంలోనే రాష్ట్రంలోనే అగ్ని ప్రమాదాలు, అలాగే వాయు ప్రమాదాలు అంటే ఈ అతి వేగంగా గాలులు వీచడము, అంటే తుఫాన్ లాంటివి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి ఆస్తి నష్టం జరగడం, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు విపరీతంగా జరుగుతాయి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇది ఎప్పటి వరకు అని అంటే కనుక మీరు మే 31 వరకు ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కొంతవరకు సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు మీనరాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, తులారాశి వారు, ధనుస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. లేదు అనంటే కనుక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు దారి తీస్తుంది. కొద్దిగా మీరు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. శివశక్తి లింగం అనేటటువంటి దొరుకుతుంది, దాన్ని ఎక్కువగా ఆరాధించేటటువంటి ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు దీని నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. ఓకే గురుగారు, అయితే మనకు ప్రతి సమస్యకి ఒక ఉపాయం ఉంది అని శతకోటి అన్నట్టుగా అయితే గురుగారు మరి మనకి ఈ షష్టగ్రహ కూటమికి ఈ ప్రభావం చాలా చూపిస్తోంది కాబట్టి సో మనకి ఏదైనా పరిహారం చేసుకుంటే ప్రభావం నుంచి కాస్త బయటపడే అవకాశం ఏమైనా ఉంటుంది? ఇప్పుడు నేను ఏవైతే రాసులు చెప్పానో ఆ రాసుల వారు తప్పకుండా శివశక్తి లింగం అనేది దొరుకుతుంది. అంటే మామూలు అందరికీ కూడా మామూలు లింగాకారంలో లింగమే తెలుసు తప్ప
ఈ శివుడి పైన శివుడి యొక్క పిండం ఉంటుంది కదా, దానిపైన శ్రీయంత్రం ఉంటుంది. శ్రీచక్రార్చనతో సంబంధించినటువంటి శ్రీయంత్రం వేసింది ఉంటుంది. దానికి పేరు శివశక్తి మహాలింగము. అది శివశక్తి మహాలింగాన్ని గనక మీరు ఆరాధించినట్టయితే తప్పకుండా ఈ విపత్తు నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి లింగాన్ని మీరు ఇంటికి అది స్ఫటికంలో దొరుకుతుంది. ఆ స్ఫటిక శివశక్తి లింగాన్ని మీరు ఇంటికి తెచ్చుకొని తప్పకుండా దాన్ని నిరంతరము ధ్యానించి పూజించుకునేటటువంటి ఒక పద్ధతి పెట్టుకోండి. దాని ద్వారా మీ జీవితంలో మార్పులు ఏర్పడతాయి. తప్పకుండా మీ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు తప్పకుండా వాళ్ళకి కలుగుతాయి. మిగతా రాశి వాళ్ళకి పెద్దగా ప్రభావం ఉండదు, పెద్ద ప్రభావం ఉండదు. అంటే ప్రభావం ఉండదు అని అంటే కనుక ఈ రాసుల వారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. మిగతా రాసులు మధ్యమ వారి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ ప్రభావం లేకుండా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. మెయిన్గా అంటే సివియర్గా చూపించేటటువంటి వాటిలో ఈ 6 రాసులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా రాసులు అంత భయపడాల్సిన పని అయితే ఏముండదు. వీళ్ళు మాత్రం కొంతవరకు నష్టాన్ని వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ యొక్క పరిహారం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే గురువు గారు, సో షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు.